నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుకున్నాము. సమీక్ష చేస్తున్నారు. మొత్తం నాయకులు, కీలకమైన నాయకులు వీళ్ళందరితో కలిపి అని. సో, దీంట్లో మెయిన్‌గా ఎప్పటినుంచో జరుగుతున్న ఒక రాద్ధాంతము కొలికపూడి గారిది, అలాగే కేశినేని చిన్ని గారు. ఈ వివాదంకి సంబంధించి వాళ్ళని సస్పెండ్ చేస్తారా? ఏం యాక్షన్స్ తీసుకుంటారు? ఇయన్నీ అనుకున్నాము. జరిగిందేంటంటే వాళ్ళిద్దరిని హెచ్చరించారు. ఓకే. హెచ్చరించడంతో అయిపోయిందా? ఎందుకని అలాగా? అంటే ఏదన్నా వివాదాలు జరిగినప్పుడు, పార్టీ పరువు తీస్తున్నప్పుడు, కూటమికి నష్టమొచ్చేలా ఎవరైనా ప్రవర్తించినా, ఇలాంటి వాళ్ళ మీద సీరియస్‌గా ఏమీ లేకుండా జస్ట్ ఏదో హెచ్చరించాననో, ఓ మాట చెప్పానో వదిలేయడం అనేది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారా? వాళ్ళని వదులుకోలేక, లేకపోతే ఇంకే విధంగా అయినా నష్టం ఉంటది కాబట్టి ఆయన తగ్గుతున్నారా? లేకపోతే అసలు వాళ్ళు ఈయన మాట వినట్లేదా? చంద్రబాబు నాయుడు గారు ఈ సమీక్షా సమావేశంలో మాట్లాడినట్టుగా వచ్చిన అన్నిటినీ మనం ఒకసారి పరిశీలిస్తే ఏమర్థం అవుతుందంటే మనం నిన్ననే అనుకున్నాం. సీరియస్గా చర్యలు తీసుకుంటాను, ఎవరిని ఉపేక్షించేది లేదు అన్నట్టుగా మాట్లాడతారు. అదే వార్తలు వస్తాయి ఈరోజు అని కూడా మనం అనుకున్నాము. అదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ముందున్న ఇష్యూస్ ఏమిటంటే ప్రధానంగా కొలికిపూడి వర్సెస్ చిన్ని ఇష్యూ జరుగుతుంది. కొలికిపూడి ఆయన మీద ఆరోపణలు చేశాడు, నాని ఈయన మీద ఆరోపణలు చేశాడు, చిన్ని ఈయన మీద ఆరోపణలు చేశాడు. ఈ మొత్తం సినేరియాలో, ఈ మొత్తం ఇష్యూలో, ఎపిసోడ్లో ప్రజల సమస్యలు ఏమన్నా ఉన్నాయా? కొలికపూడి ఎమ్మెల్యేగా పలానా ఎంపీ గారు ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు, ప్రజలని ఆయన చేయాల్సిన పనులు చేయడం లేదు, ఎంపీ నిధులు మాకు ఇవ్వడం లేదు అని ఏమన్నా అన్నాడు? లేదా ఆ చిన్ని అనే ఆయన కొలికపూడికి సంబంధించి ఆయన ఇరువురు నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, నేను వెళ్ళి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తే ఆయన ఈగో ఫీల్ అయ్యి నా మీద ఆరోపణలు చేస్తున్నాడు అని ఏమని అన్నాడా? ఏమనలేదు. అక్కడ విషయం ఏంటి? అవినీతి ఆరోపణలు, డబ్బు పంపకాల్లో తేడాలు, లేదా డబ్బు నువ్వు తినేస్తున్నావు అనే మాటలు. 5 కోట్లు నేను ఇచ్చాను ఎమ్మెల్యే టికెట్కి. ఈయన అంతటితో ఆగకుండా చిన్ని అనే ఆయన గంజాయి బ్యాచ్ను దింపాడని, ఇసుక దందా చేస్తున్నాడని, మొత్తం దోచేస్తున్నాడని, నియోజకవర్గాన్ని మొత్తం అన్ని అసెంబ్లీలు, ఆయన పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీల్లో డబ్బులు దోచేస్తున్నాడని, ఆయన మీద అమెరికాలో ఆ కేసులు ఉన్నాయని, ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్లో మోసాలు చేసినాడని, ఇవి కదా ఆయన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు, అవినీతికి సంబంధించిన ఆరోపణల గురించి చంద్రబాబు గారు ఎక్కడైనా మాట్లాడారా? ఆయన ఏమనాలి? చిన్ని ఇసుక దోపిడీ నిజమే అయితే, ఆయన రియల్ ఎస్టేట్ మోసాలు నిజమే అయితే, అమెరికాలో మోసాలు చేసింది నిజమే అయితే నేను చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటాను, అవినీతిని నేను సహించను అని ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. కొలికపూడి అనే ఆయన ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. పైగా ఏమన్నాడు? కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చి నేను తప్పు చేశాను అన్నాడు. కొత్త వాళ్ళకి మీరు ఊరికే ఇచ్చారు టికెట్లు? డబ్బులు తీసుకుని, ఫండ్ తీసుకునే కదా ఇచ్చారు, డబ్బులు ఉన్న వాళ్ళకే కదా ఇచ్చారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వాళ్ళకి నేను ఇవ్వలేకుండా కొత్త వాళ్ళు, కొత్త తరము యువకులు వస్తే ఏదో చేస్తారని ఆశపడ్డాను అని అన్నారు చంద్రబాబు నాయుడు. వాళ్ళంతా డబ్బులు లేకుండా ఏమైనా ఇచ్చారా మీరు? ఈ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వాళ్ళు కూడా అవినీతికి పాల్పడుతున్నారు కదా. వాళ్ళేమో సీనియర్లు వాళ్ళు ఏమైనా వదులుతున్నారా? పార్టీ సిద్ధాంతాలు, పార్టీ జెండాలు మోసిన వాళ్ళకి ఎంతమంది టికెట్లు ఇచ్చారు? ఎన్ని నియోజకవర్గాల్లో ఇచ్చారు? అనేక నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళంతా కూడా రకరకాల మార్గాల్లో డబ్బులు సంపాదించి ఎన్నికల్లో దిగిన వాళ్ళే కదా. దాంట్లో ఏమీ డౌట్ లేదు కదా, ఎవరికి ఏమీ డౌట్ లేదు. మరి వాళ్ళు డబ్బులు సంపాదించుకోకుండా ఏం సంపాదించుకుంటారు? ప్రజల్లో పేరు తెచ్చుకోండి అంటే ఎందుకు తెచ్చుకుంటారు పేరు? వాళ్ళు నువ్వేమో 50 కోట్లు 100 కోట్లు డబ్బులు లేకపోతే టికెట్ ఇవ్వకపోతే ప్రజల్లో పేరు తెచ్చుకొని మళ్ళీ ఎన్నికల్లో టికెట్ లేకుండా చేసుకోవడానికి కాకపోతే. కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు బయటకు ఒప్పుకోరు కదా. ఆయన ఏమంటుంటారు? మద్యం జోలికి పోద్దండి అంటారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న లిక్కర్ సిండికేట్లో 80% తెలుగుదేశం వాళ్ళు, అవునా కాదా? ఈదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. మద్యం డబ్బులు అదేదో అన్నారు, మద్యం డబ్బులు కలిసి రావు, డబ్బు మంచిది కాదు అన్నారు. మరి అటువంటప్పుడు మద్య నిషేధాన్ని ఎత్తేసింది ఎవరు? మీరే కదా. ఎన్టీఆర్ పెట్టిన మద్య నిషేధాన్ని దశల వారీగా ఎత్తేసి రాష్ట్రానికి మద్యం ఆదాయం తెచ్చుకోవాలి భారీగాని, ఇప్పుడు మొత్తం మద్యం ఆదాయాన్ని పెంచింది దశల వారీగా. ఇన్ని ఏళ్లలో మద్యం ఆదాయం మీ హయాంలో ఎంత పెరిగింది? మరి మద్యం డబ్బులు మంచిది కాదని చెప్తే ఎట్లా? మద్యం వ్యాపారులు అందరినీ మొత్తం పార్టీలో పెట్టుకొని మద్యం డబ్బులు మంచిది కాదని మీరు చెప్తే ఎట్లది? ఏ రకంగా కరెక్ట్? ఇదొకటి. కార్యకర్తలకు ఆర్థికంగా చేదోడు ఏదో చేయాలి అన్నాడు ఆయన. ఎలా చేస్తారు కార్యకర్తలకి? ఆల్రెడీ మీ తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళందరి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి.
పల్లెల్లో వీళ్ళు ఊరికే దందా చేస్తున్నారు, అవి చేస్తున్నారు, ఇవి మళ్ళీ కొత్తగా మీరు ఆర్థికంగా ఎలా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటి, ఒరే బాబు కొట్టుకోకండిరా, జాగ్రత్తగా తినండి, నా వరకు తీసుకురావద్దండి ఇష్యూలు, మీడియాకి ఎక్కకండి. మీడియా కూడా ఆయన ఏం చెప్పాడు, వాళ్ళని పిలిపించి ఏదో నివేదిక తీసుకోండి, నేను లండన్ నుంచి వచ్చినాక ఏం చేయాలో ఆలోచిస్తాను అన్నాడు. ఊరికి నాన్పడం అన్నమాట, డైవర్షన్ ఇది. ఏ చర్య తీసుకోరు, అట్లా చర్యలు తీసుకోవాలంటే 70 మంది ఎమ్మెల్యేల మీద తీసుకోవాలి. తీసుకుంటారా? ఎవరి మీద ఆరోపణలు రాలేదు చెప్పండి? సీనియర్ల మీద వస్తున్నాయి, జూనియర్ల మీద వస్తున్నాయి. ఎవరికి వాళ్ళు ఈ 5 ఏళ్లలో మనం ఎన్ని వందల కోట్లు సంపాదించుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటాము, ఒకవేళ రేపు ఎన్నికల్లో టికెట్ రాకపోయినా ఓడిపోయినా మన డబ్బన్నా మన దగ్గర ఉంటుంది అని అనుకుంటున్నారా లేదా? కొన్ని డబ్బు లేని వాళ్ళకి ఎవరికైనా టికెట్లు ఇచ్చారా? ఇస్తే వాళ్ళు గెలుస్తారా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే వాస్తవాలు వేరే ఉంటాయి. ఆయన తప్పదు, ఇంకా ఆయన అలాగే మాడతారు, అంతేగాని డబ్బు తినండి కులికిప్పుడు నీకు కావాల్సింది నువ్వు తిను, చిన్నికి కావాల్సింది చిన్ని తింటాడు, ఈ గోలంతా ఎందుకని అనడు కదా. ఎట్లా అంటారు, అనలేరు. కాబట్టి మీడియాలో ఇట్లనే వస్తుంది. మీడియా ఏదో అలా కవరేజ్ ఇస్తూ ఉంటుంది. ఓకే. కానీ ఇలాంటి విషయంలో అయితే జగన్ గారు ఎలా డీల్ చేస్తుండేవాళ్ళు? జగన్ గారి పార్టీలో ఇలా లుక్కలు ఉండవు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడము, ఒకరి మీద ఒకరు పార్టీని రచ్చకీడ్చి గోల ఉండదు. ఆయన ఏమంటే ఆయన భయం ఉండేది పార్టీలో. సరే, ఆయన కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తాడు, అది ఒక ప్రమాదం. ఒక ఎంపీ ఏదో వీడియోలో రచ్చకెక్కితే ఒక్కరోజు కూడా ఆయన పిలిచి మందలించింది లేదు. ఒక ఎమ్మెల్సీ మీద హత్య ఆరోపణలు వస్తే ఒక్కరోజు కూడా మందలించింది లేదు. కొంతమంది నాయకులు నోటికొచ్చిందంట్లా అసెంబ్లీలో కానీ బయట కానీ బండబూతులు మాట్లాడితే ఒకరోజు కూడా ఆయన మందలించింది. అదొక టైప్ పార్టీలో, అదొక స్టైలు, ఇదొక స్టైలు. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటంటే పాపము అదేదో అంటారు కదా, కరవమంటే కప్ప కోపము ఏదో సామెతలాగా అయిపోయింది ఆయన పరిస్థితి. గట్టిగా చర్యలు తీసుకోలేడు. అలాగని మీడియాలో ఇట్లా బిల్డప్ లాగా ఏదో ఒకటి మెసేజ్ పాస్ చేయకపోతే మళ్ళీ తనను వీక్ అయిపోయినాడని అనుకుంటారేమో అని భయము. ఈ భయం ఒకవైపు, ఆ భయం ఒకవైపు. ఎమ్మెల్యేలని గట్టిగా అంటే వాడు మీ పార్టీకి నేను ఫండ్ ఇచ్చే కదా టికెట్ తెచ్చుకున్నాను, నేను డబ్బు సంపించకపోతే ఏం చేయాలయా అని అడిగితే దాని దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి క్లిష్టంగా ఉంది పరిస్థితి. వాస్తవాలు అందరికీ తెలుసు, బయటికి మాట్లాడే విషయాలు వేరుగా మాడతారు. రైట్. ఓకే. సరేలేండి. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశారు. వాళ్ళతో మాట్లాడారు. మళ్ళీ వాళ్ళు ఇంకా మళ్ళీ మీడియా ముందుకొచ్చో ఇంకో ఎక్కకుండా ఉన్నారు అంటే మాట విన్నారు అనుకోవాలి. లేకపోతే నిజంగానే ఆయన్ని కేర్ చేయట్లేదు. వీళ్ళ గొడవ వీళ్ళదే. డబ్బుల విషయంగా వచ్చినప్పుడు ఎవరిని కేర్ చేయరు ఎవరు అన్నది మనకి మళ్ళీ నిరూపితం అవుతుంది వస్తే కనుక. ఎన్నికలను డబ్బులు శాసించినంత కాలము అవినీతి అనేది తారాస్థాయిలో ఉంటుంది. డబ్బులు లేకుండా ఎన్నికలు జరగవు. కాబట్టి డబ్బు అనేది నేరుగా ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు అనేది ఏదో అక్రమ మార్గాలు పాల్పడితేనే కదా డబ్బులు వస్తాయి. నేరుగా నేను ఎమ్మెల్యే జీతం తీసుకుంటాను, ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిన సౌకర్యాలు పొందుతాను, నేను ఏదో నా సొంత వ్యాపారాలు చేసుకుంటాను అంటే కుదరదు. అలా డబ్బులు రావు. అట్లా ఎవరో ఒకరిద్దరికి భారీగా వ్యాపారాలు ఉంటే ఉండొచ్చు, కానీ మామూలు వాళ్ళ ఎవరికి కూడా అట్లా జరగదు. వాళ్ళు ఏం చేస్తారు? బదిలీల్లో డబ్బు, ఇసుకలో డబ్బు, మద్యంలో డబ్బు, ఆ మొత్తం సంస్థానాన్ని బౌండరీస్ గీసి పెట్టారు. ఈ బౌండరీస్లో ఏమి జరిగినా కూడా, ఏ వ్యాపారాలు జరిగినా కూడా ఎమ్మెల్యేలకు నేరుగా కప్పం పోవాలా. ఇది కదా నడుస్తూ ఉంది. ఈ బౌండరీస్ దాటి ఒకవేళ మళ్ళీ సరిహద్దు తగాదాలు కూడా వస్తాయి. జమ్మల మడుగు వర్సెస్ తాడిపత్రి ఎప్పుడు జరిగింది సరిహద్దు తగాదా. అది వీళ్ళ బౌండరీస్ లేకపోయి వాళ్ళు వ్యాపారాలు చేస్తే సరిహద్దు గొడవలు వస్తాయి. వీళ్ళ బౌండరీస్ లేకపోయి వాళ్ళు వసూళ్లు చేస్తే సరిహద్దు తగాదాలు వస్తాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆపలేరు, బేసిక్గా ఆపలేరు. కానీ కొంచెం కఠినంగా ఉండకపోతే ఏమిటంటే ఆయన పార్టీకి విపరీతమైన నష్టం వస్తుంది. వీళ్ళందరూ ఓడిపోతారు. రేపు 29 ఎన్నికల్లో ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ ఓడిపోతారు. అంటే జగన్ గారు ఎమ్మెల్యేలు ఏమైనా అద్భుతమైన వ్యక్తులా అంటే 5 ఏళ్ళకి ఎవరికి గుర్తుండదు. తప్పులు చేసిన వాళ్ళని శిక్షించిన తర్వాత 5 ఏళ్ళకి ప్రజల జ్ఞాపక శక్తి నశిస్తుంది. అప్పుడు ఆ మూమెంట్లో ఎవరుంటారో వాళ్ళని ఓడిస్తారు. అది ఆ నష్టం జరగబోతోంది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఇప్పటికే అన్ని 50 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద ఘోరమైన ఆరోపణలు వస్తున్నాయి. అనుకూల మీడియాలోనే వస్తున్నాయి. సాక్షిలో వస్తే మనం వైసీపీ మీడియా కాబట్టి అబద్ధాలు రాస్తారు అనుకోవచ్చు. నేరుగా మీ మీడియాలోనే వస్తున్నాయి. రైట్ సార్. థ్యాంక్ యూ.